హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దొండకాయ కర్రీ చేసేటప్పుడు మనకు చిక్కటి గ్రేవీతో రావాలంటే ఏ విధంగా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. మనం ఒక కడాయి పెట్టుకొని అందులో కొన్ని ధనియాలు, పల్లీలు, దాల్చిన చెక్క, 2-3 మిరియాలు, ఇంకా గసగసాలు ఉంటే ఎండు కొబ్బరి కూడా ఇవన్నీ వేసి దూరగా వేయించి మనమైతే మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత దొండకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకుందాం. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో మనము ఆయిల్ అయితే వేసుకుందాం. ఇప్పుడు దొండకాయల క్వాంటిటీని బట్టి ఎంత ఆయిల్ పడుతుందో అంత అయితే వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం అయితే హీట్ అవ్వాలి. ఆయిల్ అయితే మనకు హీట్ అయిపోయింది. ఇప్పుడు అందులో మనం పోపు గింజలు అయితే వేసుకుంటున్నాను. కొన్ని మిరియాలు, జీలకర్ర, ఆవాలు వీటినైతే నేను పోపు గింజలుగా వేస్తాను. ఆ తర్వాత అవి కొద్దిగా వేగాక అందులో ఆనియన్స్, ఇంకా గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్ వీటినైతే వేస్తున్నాను. ఇవన్నీ అయితే మనం ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి. ఇవన్నీ వేసాక వేగిన తర్వాత మనం ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి, గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయాక కొద్దిగా పసుపు కూడా వేసి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఈ విధంగా పసుపు వేసుకొని అలా ఫ్రై అయినాయి అనుకున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ పీసెస్ని అయితే వేసుకోవాలి. అప్పుడు చూడండి, నేనైతే ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత ఈ దొండకాయ ముక్కలను అయితే వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా దొండకాయ ముక్కలన్నిటినీ వేసి ఒకసారి అయితే ఇలా మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ మొత్తం దొండకాయ పీసెస్కి పట్టాలి. ఆ విధంగా మనం మంచిగా ఒక్కొక్క పీస్ ఈ విధంగా కలుపుకోవాలి. ఆలోపు మనం వేయించుకున్న పల్లీలు, ఇంకా ధనియాలు ఇవి ఉన్నాయి కదా, అవి అందులో అయితే కొద్దిగా వాటర్ వేసి అయితే మళ్ళీ ఒకసారి మిక్సీ పడుతున్నాను. చూడండి, ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుంటేనే గ్రేవీ చిక్కగా ఉంటుంది. పొడిలాగా వేస్తే అది బాగుండదు. మనం మిక్సీ పట్టేటప్పుడే వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత మనము మూత తీసి అయితే చూద్దాము, కర్రీ ఏ విధంగా ఉడికిందో చూద్దాం. దొండకాయలు అయితే మనకు ఈ విధంగా ఉడికిపోతున్నాయి. చూడండి, ఒకసారి అయితే మనం ఇలా కలుపుకుందాం. దొండకాయలు ఆయిల్లో మంచిగా ఉడకాలి. ఆయిల్లో అప్పుడు ఉడికితేనే మంచిగా ఉంటుంది, లేదంటే పచ్చిగా అనిపిస్తుంది, తినబుద్ధి కాదు దొండకాయ. ఈ విధంగా ఉడికిన తర్వాత మనము టమాటాలను అయితే వేసుకోవాలి. ఇప్పుడు దొండకాయలు ఉడికినాయి అనుకున్నప్పుడే మనం టమాటాలు వేసుకోవాలి. దొండకాయ ఉడకక ముందుకే టమాటాలు వేసామనుకోండి, ఆ దొండకాయ సరిగా ఉడకదు, టమాటా సరిగా ఉడకదు, త్వరగా టేస్ట్ కూడా మంచిగా అనిపించదు. అందుకని దొండకాయ ఉడికినాకనే ఈ విధంగా టమాటా వేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని అయితే ఉడికించుకుందాం ఒక 5 మినిట్స్. ఆఫ్టర్ 5 మినిట్స్ అయితే దొండకాయలు, టమాటాలు అయితే మంచిగా ఉడికిపోయాయి. ఒకసారి మనం ఈ విధంగా కలుపుకొని చూద్దాం. టమాటా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు కారం అయితే వేసుకోవాలి. సరిపడా అంత కారం అయితే వేసుకోవాలి. ఎంత కారం పడుతుందో అంత మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. తర్వాత ఉప్పు కూడా వేస్తున్నాను. చూడండి, తర్వాత ఉప్పు కారం వేసుకున్నాక కొంచెం జీలకర్ర, మెంతుల పొడిని కూడా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చని వాళ్ళు ఇవి స్కిప్ చేయొచ్చు, జీలకర్ర, మెంతుల పొడిని. ఈ విధంగా ఉప్పు, కారం, జీలకర్ర, మెంతుల పొడులు అన్నిటిని వేసుకున్నాక ఒకసారి ఈ విధంగా అయితే మంచిగా మనం కలుపుకోవాలి. ఇవన్నీ ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ అలా ఉంచి ఆ తర్వాత మనము మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదా, పల్లీలు, ఇంకా ధనియాలు, మిరియాలు ఇవన్నీ వేసాం కదా, కొబ్బరి నేను వేయలేదు, ఉంటే వేసుకోండి. ఇవన్నీ వేసి అయితే మిక్సీ పట్టుకోవాలి. ఈ గ్రేవీని మాత్రం మనం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కర్రీలో ఇందులో కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా మనకు చిక్కగా వస్తుంది. దానిని ఇప్పుడు ఇందులో వేసి అయితే ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ మనకి ఇంకొన్ని గ్రేవీ కోసం వాటర్ కావాలనుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొన్ని వాటర్ యాడ్ చేశాను. చూడండి, ఇప్పుడు ఇలా వాటర్ వేసి అయితే మనము కాసేపు అయితే ఉడికించుకోవాలి. ఒకసారి మొత్తం ఆ గ్రేవీ మొత్తం కర్రీలో కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి అయితే మళ్ళీ కలుపుకొని ఉడికించుకుందాం.
ఒక 5 మినిట్స్ అయితే మనం గ్రేవీ వేసి ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత మూత తీసి మళ్ళీ మనం కొంచెం చింతపండు వాటర్ అయితే వేసుకోవాలి. కొద్దిగా చింతపండు నానబెట్టి అందులో వాటర్ యాడ్ చేయకుండా అలాగే ఆ వాటర్ని అయితే కలుపుకోవాలి, చింతపండు వాటర్ని. ఆ తర్వాత మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టుకొని అయితే ఉడికించుకుందాము. చూడండి, ఆ తర్వాత ఉడికిన తర్వాత మొత్తం ఇలా ఆయిల్ అయితే పైకి వస్తుంది. అప్పుడు మనకు దొండకాయ మొత్తం ఉడికిపోతుంది. ఇంకా చింతపండు మనము పేస్ట్ చేసి వేసుకున్నది మొత్తం అయితే దొండకాయలకు పడుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ మాత్రం కొంచెం చిక్కగా వస్తుంది. ఇలా అయితే మీరు ట్రై చేయండి. తర్వాత ఇలా ఉడికిన తర్వాత లాస్ట్లో మనం ఇంకా కొత్తిమీరని అయితే వేసుకోవాలి. ఈ విధంగా కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు గ్రేవీ కావాలంటే ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని ఆ పేస్ట్ వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా ఉంటుంది. గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.